ఈ రోజున ఇజ్రాయెల్ ఆ తర్వాత హమాస్ ఇద్దరికి సమాధానం కుదర్చబడింది. అమెరికా వాళ్ళు 20 పీస్ పాయింట్స్ని రాసి హమాస్ వారికి పంపించారు. ఇవి వినండి మీరు, ఒకవేళ నేను కనుక ఈ ట్రీటీకి రానంటే కనుక సర్వనాశనం అయిపోతారు, సర్వనాశనం చేసేస్తామని అమెరికా ట్రంప్ ఎప్పుడైతే హమాస్కి పంపించాడో హమాస్ కూడా రియలైజేషన్ వచ్చింది. ఎంతకాలం యుద్ధం చేస్తాం? వాస్తవానికి ఇరాన్ ద్వారా మేము ఎంతగానో ప్రభావితులైపోయాం. అందుని బట్టి ఇంకా యుద్ధం వద్దని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు. వాస్తవానికి యూరోపియన్ కంట్రీస్ రిక్వెస్ట్ చేసినాయి హమాస్ని, అమ్మా మీకు ఇది మంచి పద్ధతి కాదు, యుద్ధాన్ని నిలుపుకోండి. ఇస్రాయెల్ నుంచి తీసుకొచ్చిన 276 మంది వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించేసేయండి. ఒకవేళ వాళ్ళని చంపేశారా వాళ్ళని అస్థికులనే పంపించేసేయండి, ఇంక యుద్ధం వద్దని యూరోపియన్ దేశాలు చెప్పారు. ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, కెనడా, వీళ్ళందరూ కూడా చెప్పారు. ఆ తర్వాత ఇస్లామిక్ దేశాలు కూడా హమాస్ని హెచ్చరించాయి, యుద్ధాన్ని నిలుపుకోండి అని చెప్పినప్పుడు వారు సంధి కుదర్చబడింది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. యుద్ధం నిలుపు చేయబడింది. ఇజ్రాయెల్ వారు కూడా చెప్పారు, అయ్యా ఎంతకాలం యుద్ధం చేస్తారయ్యా, 2 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మీరు యుద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 7, 2023 నుంచి నిర్విరామంగా యుద్ధం చేస్తున్నారు. కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు ఏమని తెలుసా, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఎంతైతే ఆయుధ సంపత్తిని వాడారో, ఎంతైతే వెపన్స్ వాడారో, ఇజ్రాయెల్ ఈ 2 సంవత్సరాల్లో అన్ని వెపన్స్ వాడారట. హమాస్ వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, సుడాన్ కావచ్చు, ఇంకా కొత్త దేశాలు యాడ్ అయినాయి. అది మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్ అండ్ ఖతార్ కావచ్చు, పాకిస్తాన్ రీసెంట్గా యాడ్ అయితే ఆ వాళ్ళని ఏం చేశారంటే వారి కొన్ని షిప్ని స్పాయిల్ చేయడం జరిగింది. ఇలా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇస్రాయెల్ కూడా చెప్పారు విరమించుకోండి అయ్యా అని ఒక మంచి ఉద్దేశంతో ఆ 20 పాయింట్స్ రాస్తే దానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారో వారి మధ్య సంధి ఏర్పాటు చేయబడింది. యుద్ధము నిలిపి చేయబడింది. యుద్ధంలో మాత్రం విజయం సాధించింది మన ప్రజలు, యెహోవా సేవకులైనటువంటి ఇజ్రాయేలీలే. ఇస్రాయేల్కి ఈ ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇచ్చారో, మా జోలికి ఎవడు రాలేడు ఇంకా. ఎందుకు తెలుసు, ప్రపంచానికి ఒక సందేశం ఆల్రెడీ ఇచ్చేశారో, దేవుని కలిగిన దేశం మీదకి ఎవ్వడు కూడా రాలేడు. ప్రపంచంలో ఎన్ని దేశాల మీద పోరాటం చేశారండి వాళ్ళు, ఎన్ని దేశాల మీద పోరాటం చేశారో, ఏ దేశం కూడా వారిని ఏమి చేయలేకపోయింది. ఎందుకు తెలుసా, ఇస్రాయేల్ని కాపాడు దేవుడు కునుకేటువంటి వాడు కాదు, నిద్రపోయేటువంటి దేవుడు కాదు, సంధిని కుదిర్చేటువంటి దేవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ జనాంగమా, ఉదయకాల సమయంలో దేవుడు ఆశీర్వాదం ఏంటి తెలుసా, ఆయన రక్షణ మాత్రమే కాదు, పాపక్షమాపణ మాత్రమే కాదు, శాంతి సమాధానం మాత్రమే కాదు, ఆయన నిరీక్షణతో మనల్ని నింపగలిగిన దేవుడు. నిరీక్షణ, మనకు ఒక బ్లెస్డ్ హోప్ ఉంది, శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతో ప్రభువు మనల్ని నింపేటువంటి దేవుడు. ఆ తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా, పరిశుద్ధాత్మ నింపుదల. చెప్పండి ఈ మాట, పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప, గొప్ప ఆశీర్వాదం తెలుసా, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనం నీతిని గురించి, పాపాన్ని గురించి ఒప్పించబడుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని 2వ రాకడ కొరకు సిద్ధం చేస్తాడు, మనల్ని ఎడ్యుకేట్ చేస్తాడు, మనల్ని పురుకొల్పుతాడు, మనల్ని ప్రభావవంతులుగా చేస్తాడు, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తులుగా చేస్తాడు. మన జీవితంలో కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిల్లిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఇదే త్రోవ, ఇదే త్రోవ, ఇదే త్రోవ నడువు అని పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ చేస్తాడు మనల్ని. సో ఇన్ని పరసమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపాడు. నాట్ ఓన్లీ హెవెన్లీ బ్లెస్సింగ్స్, ఈజ్ ఆల్సో గోయింగ్ టు బ్లెస్ us ఇన్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్. శారీరక సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా ప్రభు నింపుతాడు. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, నీ ఆరోగ్యాన్ని దేవుడు దీవిస్తాడు, నీ జీవితాన్ని మెరుగు చేస్తాడు, నీకు బలాభివృద్ధిని కలుగు చేస్తాడు, ధనాభివృద్ధిని కలుగు చేస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జన అనుభవించదు, నీలోగా నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు మొక్కలుగా ఉంటారు, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భక్తులుగా వారిని యెహోవా ఆస్వాదించును. మీరు దినవృత్తాంతుల గ్రంథము 4వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే కనుక అక్కడ ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి కనబడతాడు. ఎబ్బేజు వాస్తవానికి వేదన అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. తన జీవితం ఎంతో వేదన భరితంగా ఉంది, కానీ తన జీవితంలో యూదా వంశంలో పుట్టాడు. తన జీవితంలో ప్రార్థన అనుభవాన్ని కలిగినటువంటి ఎబ్బేజుని దేవుడు దీవించి తన సహోదరులందరికంటే ఎబ్బేజును ఘనముగా దేవుడు చేశాడు. తన కజిన్స్, తన బంధువులందరూ ఎదుట ఎబ్బేజుని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలిపాడు. కారణం ఏంటి తెలుసా, ఎబ్బేజు చేసిన ప్రార్థన, ప్రభువా నన్ను నిశ్చయంగా దీవించయ్యా, నన్ను దీవించని ఆశీర్వాదం కొరకు పోరాడాడు. అలనాడు యాకోబు ఏ రీతిగా బెహర్షబా దగ్గర, ఏ రీతిగా పెనుయేలు దగ్గర దేవునితో పోరాడి గెలిచాడో, ఆ రోజు ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు మార్చాడు. యాకోబు తన జీవితాన్ని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు.
ఆశీర్వాదం కొరకు తను పరుగులు తీశాడు. ఆశీర్వాదం కొరకు పట్టుదలతో ప్రార్థించినటువంటి యాకోబు జీవితము ఇశ్రాయేలుగా మార్చబడింది. ఇశ్రాయేలు ఈరోజు అనేక మందికి గొప్ప గొప్ప ఆశీర్వాద కారకులుగా వారు ఉన్నారు. దానికి కారణము దేవుని యొక్క కృప. ఉదయకాలం నా ప్రియదవచనాగమా, దేవుడు దీవించి ఎబ్బేజుని దేవుడు దీవించాడు. తను చేసిన ప్రార్థన నన్ను నిశ్చయంగా దీవించి, నా సరిహద్దును విశాలపరిచి, నీ చేయి నాకు తోడుగా ఉంచి, నీ యొక్క కృప నాపై ఉంచి, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. అప్పుడు దేవుడు మనం దీవించేటువంటి వాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడు? వాట్ గాడ్ క్యాన్ డూ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆనర్ హిమ్, ఇఫ్ యు వర్షిప్ హిమ్. దేవుని నువ్వు నమ్మకంగా సేవించినప్పుడు, నమ్మకంగా ఆరాధించినప్పుడు దేవుడి నీ జీవితంలో ఏం చేయగలడు అనేటువంటి 3 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఇర్మియా గ్రంథం 18:1-8 చదివితే అక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు? కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అన్నాడు. అక్కడ కుమ్మరివాని ఇంటి దగ్గర ఆ యొక్క ఇర్మియా నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. పాడైపోయినటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేయగలడు? బాగు చేయగలడు. అక్కడ కుమ్మరివాని యొక్క లక్షణాల గురించి చెప్పాను. ఎంతమంది పోటర్స్ వర్తమానం చెప్పాను కదా, విన్నారు కదా, రాసుకున్నారు కదా. సో ఆ పోటర్ ఏం చేస్తారంటే, పాడైపోయిన ఆ కొండను తిరిగి బాగు చేస్తాడు. పాడైపోయినటువంటి ఆ మట్టి పిగిలిపోతుంది. వాస్తవానికి ఒక కొండను కానీ తయారు చేయాలనుకున్నప్పుడు ఆ సారు మీద వేసి కొండ తయారు చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తన చేతుల్లోనే పగిలిపోద్ది ఆ మట్టి. మరలా ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే, పగిలిపోయిన ఆ మట్టిని మరలా సారు మీద వేసి బాగు చేస్తాడు. అటు రీతిలోనే పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో అక్కడి నుంచి నీ జీవితాన్ని మరలా తిరిగి కొనసాగగా దేవుడు కృప చూపుతాడు. పాడైపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. చాలామంది పునరుద్ధరిస్తాడు. గాడ్ ఇస్ ద గాడ్ హూ ఇస్ ఎ రిఫార్మర్. రెస్టరేషన్ నీ జీవితంలో రెస్టరేషన్ ఇచ్చేటువంటి వాడు. ఆర్థిక పరంగా నీకు రెస్టరేషన్ ఇవ్వగలడు. రిలేషన్షిప్లో దేవుడు నీకు రెస్టరేషన్ ఇవ్వగలడు. నీ జీవితంలో అనారోగ్యాలతో ఒకవేళ ఉన్నట్లయితే మరలా తిరిగి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ జీవితాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జక్కయ్య జీవితాన్ని దేవుడు పునరుద్ధరించాడు. జక్కయ్య వాస్తవానికి సుంకభుగుతుదారుడుగా ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. ప్రభు ఎవరో చూడాలనుకుని వచ్చాడు ఆ ఎరికో పట్టణానికి. ఎరికో పట్టణం రోడ్ల మీద తను ఉన్నప్పుడు తన జీవితాన్ని దేవుడు మెరుగు చేశాడు. ఆ లంచగొండితనంతో నింపబడిన ఆ వ్యక్తి, అక్రమంతో నింపబడిన ఆ వ్యక్తిని దేవుడు మార్చి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని తన రాజ్యానికి వారసుడిగా దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన పునరుద్ధరించగలడు. పాడైపోయిన మానవ జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం పాడైపోయిందా, ఎవరో వారిని బట్టి అలవాట్లు కావచ్చు, నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, నీ జీవితంలో నీ తలంపులు పాడైపోయి ఉండొచ్చు, నీ అంతరంగం పాడైపోయి ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ విత్ గాడ్. కానీ నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఏం చేయగలడు? బాగు చేయు. విరిగిపోయిన ముక్కల వల్లే నీ జీవితం అయిపోయిందేమో. ఇఫ్ యు ఆర్ బ్రోకెన్, నీ రిలేషన్షిప్ బ్రోకెన్ అయిపోయినాయేమో, లేకపోతే నీ కుటుంబంలో బ్రోకెన్నెస్ ఉందేమో, విరిగిన స్థితి, రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేని పరిస్థితి, బ్రోకెన్నెస్ నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు పాడైపోయిన జీవితాన్ని ఏం చేయగలడు? మార్చగలడు. అమెరికాలో ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడండి. చాలా యవనస్తులు జాగ్రత్తగా వినండి. అమెరికాలో గ్యాంగ్స్టర్ ఉన్న అతని పేరు నికీ క్రూజ్ ఎంత భయంకరుడు అంటే, రోజు తన రక్తం చూడకుండా నిద్ర రాదట ఆయనకి. ఎవడో బుర్రకాయ బదులు కొట్టాలి, ఎవరినో గన్ షూట్ చేయాలి. ప్రతిరోజు రక్తం చూడకపోతే ఆయనకి రాత్రి నిద్ర పట్టదట. మరి కొంతమందికి ఎలాంటిదంటే, ఆ రోజు ఎవరన్నా బుర్రకాయ బదులు కొట్టకపోతే, తల బదులు కొట్టకపోతే చాలా నిద్ర పట్టదు. చూశాను నేను చాలామందిని. అదొకలాంటి పైశాచికత్వం అండి, అదొకలాంటి క్రుయాలిటీ, అదోలాంటి సాడ్నెస్ అనమాట. ఒక రకంగా చెప్పినట్టు సాడిజం అంటారే, అలాంటి పైశాచిక ఆనందం అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ వ్యక్తి. తన యొక్క జీవితంలో తన యొక్క ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడం కొరకు, తన యొక్క హోదాను కాపాడుకోవడం కొరకు మీరు చూస్తున్నటువంటి నికీ క్రూజ్ రోజుకొక వ్యక్తిగా హాని చేస్తుండేటువంటి వాడు. గ్యాంగ్స్టర్గా ఉన్నాడు. తన దగ్గర గన్స్ ఉంటాయి, తన టీం దగ్గర గన్స్ ఉంటాయి. చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒకరోజు ఈ నికీ క్రూజ్ రోడ్డు మీద గొడవాడుతున్నాడట ఎవరితోనూ. గొడవాడుతుంటే నాలాంటి ఒక దేవుని సేవడు, ఆయన పేరు డేవిడ్ విల్కర్సన్, చాలా ఫేమస్ పాస్టర్. ఆయన అమెరికాలో చికాగోలో ఉంటారు. ఆయన వెళ్ళి, నికీ క్రూజ్, దేవుడిని ప్రేమిస్తున్నాడయ్యా, దేవుడి కోసం ప్రాణం పెట్టాడు, స్వార్థ విను, నీ జీవితాన్ని మార్చుకోనంటే లాగిపెట్టి చాలా గట్టిగా లెంపదెబ్బ కొట్టాడండి. మొత్తం 5 ఏళ్ళు ఇలా అంటూపోయినాయి ఆయనకి. అందరూ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ అలా చూశారు. డేవిడ్ విల్కర్సన్ అంటే దేవుని సేవకుని అంత భయంకరంగా హ్యూమిలేట్ చేశాడు. ఏంటి, ఏమన్నా తప్పు చెప్పాడా? అయ్యా నువ్వు జీవితం మార్చుకోయ్యా, నీ జీవితాన్ని దేవుడు కడతాడయ్యా, నీ జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. జీసస్ సో విల్ సేవ్ యువర్ లైఫ్.
జీసస్ విల్ బ్లెస్ యూ అనే విషయాలు చెప్పినప్పుడు చెంప మీద కొట్టేటప్పటికి డేవిడ్ విల్కర్సన్, ఆయనకి టీం ఉంది వెనకాల, ఆయన కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకు అండగా ఉన్నారు, గొప్ప గొప్ప ఆయన అండగా ఉన్నారు, ఈయన తీసుకెళ్ళి లోపల ఏం చేయడం అనొచ్చు. కానీ డేవిడ్ విల్కర్సన్ చెప్పిన ఏంటి తెలుసా? నిక్కీ క్రూజ్, ఇఫ్ యూ విల్ కట్ మై బాడీ ఫర్ 1000 pieces, ఎవ్రీ పీస్ ఆఫ్ మై బాడీ విల్ సే జీసస్ లవ్స్ యూ. నా దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసినా సరే ప్రతి ముక్క, ప్రతి పీస్ ఆఫ్ మై బాడీ విల్ సే ఏసే నేను ప్రేమిస్తున్నాడని చెప్తుందయ్యా. మంచి ఉద్దేశంతో చెప్పాను, మార్చుకోయ్యా జీవితం అని అన్నప్పుడు వెళ్ళిపోయాడు, ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. అయ్యా నువ్వు చెప్పమన్నావు చెప్పాను ప్రభా, వినటం వినకపోవటం అనేది అతని వంతు అని ప్రార్థన చేస్తున్నాడు. అతను గనక మారితే అతను వెనకాల ఉన్నటువంటి వందలాది మంది, వేలాది మంది మారతారయ్యా ప్రభా, ఆ వ్యక్తిని మార్చాను అన్నప్పుడు ఒకసారి మందిరంలో డేవిడ్ విల్కర్సన్ గారు ఇలాగే వాక్యం చెప్తున్నాడట. వాక్యం చెప్తుంటే నిక్కీ క్రూజ్ అలా నడుచుకుంటూ వస్తున్నాడు. అందరూ భయం, నిక్కీ క్రూజ్ అని అందరూ అంటున్నారు. ఏంటి రౌడీ చీటర్, గ్యాంగ్స్టర్ వచ్చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది స్త్రీలు అయితే భయంతో ఉన్నారు. అలాంటి ఆయన దేవుని సైడ్ అలా వాక్యం చెప్తున్నాడట. నేరుగా ముందుకు వచ్చాడట. అతని యొక్క పాకెట్స్లో గన్స్ ఉన్నాయి, రివాల్వర్స్ ఉన్నాయి. ఆ టేబుల్ మీద ఇటొకటి పెట్టాడు. లోపల దైవ సేవకుడు భయం ఉంది, ఈ రివాల్వర్ తీసుకుని ఏమన్నా చేస్తాడా, ఈ రివాల్వర్ తీసుకుని ఏమన్నా అరాచకత్వాన్ని సృష్టిస్తాడా అన్నప్పుడు వెంటనే ఆ గన్స్ అలా పెట్టి దేవుని సేవకుని కౌగిలించుకుని ఒక మాట అన్నాడట, ఐ వాంట్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ జీసస్ యాజ్ మై పర్సనల్ సేవియర్, వాట్ షుడ్ ఐ డూ? నేను యేసే నా సొంత రక్షణ అంగీకరించాలనుకుంటున్నాను, ఏం చేయాలి? ఆ రోజు నుంచి నాకు నిద్ర పట్టట్లేదు. అదే సన్నివేశం గుర్తొస్తుంది. అంత భయంకరంగా కొట్టిన ఒక పల్లెత్తు మాట అనకుండా ప్రతి ముక్క కూడా, నా బాడీలో ప్రతి అణువు కూడా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, రక్షణ పొందు, మారు మనసు పొందు, జీవితాన్ని మార్చుకునేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ రోజు నుంచి నాకు శాంతి లేదు, సమాధానం. ప్రతిరోజు నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టక డ్రగ్స్ తీసుకుంటాను, నిద్ర పట్టక అనేకమైనటువంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటాను, నాకు శాంతి కావాలి అని ఆ రోజే ఆ రివాల్వ్స్ అక్కడ పెట్టి నిక్కీ క్రూజ్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ సంఘంలో ఒక ప్రధాన వ్యక్తిగా మారి కొన్ని దినాలైన తర్వాత సంపూర్ణ సేవకు తన జీవితాన్ని సమర్పించినటువంటి గొప్ప సేవకుడు నిక్కీ క్రూజ్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఇది కాదా పాడైపోయిన జీవితాలు మార్చబడటం అంటే ఏంటో? ఇది కాదా పాడైపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేయడం అంటే ఏంటో? ఈ వ్యక్తి ఈ రోజున ఒకప్పుడు అనేక మందికి హానికరుడుగా, దూషకుడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరంగా మారాడు. హల్లెలూయా! దేవుడు మార్చాడు కదండి. నువ్వు అనుకుంటావు, మీరు ఎన్నైనా చెప్పండి పాస్టర్ గారు, మా భార్యను మార్చడం ఎవరి తరం కాదండి అంటున్నావా? అసలు హృదయ తలంపులు మార్చగలిగినటువంటి దేవుడు, అంతరంగాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. పాస్టర్ గారు మీకు తెలియదండి మా ఆయన గారి గురించి, ఎవరన్నా మారతారేమో కానీ మా ఆయన గారు మాత్రం మారనంటే నువ్వే అంటావు, ప్రార్థన చేయవు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. మా తాతయ్య గారండి, వాస్తవానికి ఆయనకి త్రాగుళ్ళలో ప్రత్యేకమైన డిగ్రీ ఉంది ఆయనకి. ఏమండి, ఎందుకంటే మా తాతయ్య గారిని చెప్పడానికి కొంత బాధ ఉంది, కానీ సాక్ష్యం చెప్తున్నాను. మా తాతయ్య గారిని ఎర్ర సత్యం అంటారు. ఏమంటే చాలా ఎర్రగా ఉంటాడు వాస్తవానికి. అందుని బట్టి అతను మారాడని ఊరిలో ఎప్పుడైతే అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు నోటి మీద వేసేసుకున్నారండి. ఆయన ఎప్పుడైతే మారాడో ఊరిలో చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. అతను మారాడా? తాక్కుండా ఉండే ప్రతి నిమిషం కూడా ఆయన ఎప్పుడు పటాస్ మీద ఉంటాడు, ఎప్పుడు కిక్లోనే ఉంటాడు. ఇలాంటి వ్యక్తి మారాడా? 6 నెలలకే మా నాన్నమ్మ గారి యొక్క మెడలో మంగళసూత్రాన్ని నమ్మేశాడట, తాగుడు కోసం, జోదం కోసం. అలాంటి వ్యక్తి మారి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధన చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. యేసుప్రభు నిజంగా దేవుడు, ఆయన యేసుప్రభు నిజంగా ప్రజలకు పరివర్తన ఇవ్వగలడు అనేటువంటి విషయం ఊరిలో అందరికీ తెలిసింది. దేవుడు ఆ వ్యక్తిని మార్చాడు. ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభు మార్చాడు. అవును, పాడైపోయిన జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు. ఇంకో మాట చెప్పిన, ఎండిపోయినటువంటి జీవితాన్ని, ఎండిపోయినటువంటి వారి జీవితాల్లో దేవుడు చిగురును ఇవ్వగలడు. హల్లెలూయా! యెహెజ్కేలు 37 మనకు తెలుసు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు లోయలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎముకలకు ఆజ్ఞాపించు, అక్కడ ఉన్న అస్థిపంజరాలకు ఆజ్ఞాపించు, ఎప్పుడైతే నా నామం పేట ఎప్పుడైతే ప్రవచిస్తావో అవన్నీ కూడా గొప్ప సైన్యంగా మారతాయి అన్నప్పుడు యెహెజ్కేలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ డ్రై బోన్స్ అన్నీ ఉన్నాయి. అంటే మీరు ఊహించండి ఒకసారి, ఒక 10,000 మందిని ఒక భూభాగంలో పాతిపెట్టారండి. అవన్నీ తవ్వినప్పుడు ఏమవుతాయి? అవన్నీ కూడా చెప్పండి, శరీరం అంతా కూడా ఏమవుతుంది? డీకంపోజ్ అయిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. ఎముకలు మాత్రం ఉంటాయి, ఎముకలను అస్థిపంజరాలు ఉంటాయి. ఇప్పుడు ఒక లోయలో అంతా కూడా ఏమండి
ఆ యొక్క సమాధులు అనుకోవచ్చు, లేకపోతే మృతదేహాలు. ఎప్పుడైతే అవన్నీ కూడా ఎముకల యొక్క పరిస్థితి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్రవచిస్తున్నాడు. ఆ లోయలో ఆ డ్రై బోన్స్ని ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ డ్రై బోన్స్ అన్నీ కూడా ఏమైనాయట, అస్థిపంజరాలుగా మారినాయట. ఆ అస్థిపంజరాలకు ఏమొచ్చిందట, మజిల్స్ వచ్చినాయట. ఆ మజిల్స్కి ఏమొచ్చింది, చర్మం వచ్చిందట. అవి మనుషులుగా తయారయ్యి గొప్ప మహా సైన్యంగా మార్చబడ్డాయట. స్తోత్రం చెప్పిన హల్లెలూయా. ఈరోజున మన జీవితాలు లాంటివే కదా. డ్రై బోన్సే మన జీవితాల్లో, ఎండి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాన్ని దేవుడు కట్టి తన సంఘములో దేవుడు ఏర్పాటు చేసి మహా సైన్యంలో ఒక సభ్యునిగా నన్ను దేవుడు చేశాడు. హల్లెలూయా. వీఆర్ ద సోల్జర్స్ ఫర్ క్రైస్ట్. ఒకప్పుడు జీవితాలు అవే. చాలా నిలబెట్టి సాక్ష్యాలు చెప్పేస్తే ఒకప్పుడన్నా భయంకరంగా త్రాగుబోతున్నా, తిరిగిపోతున్నా, భయంకరమైన మద్యపానాన్ని, ధూమపానాన్ని సేవించేటువంటి వ్యక్తిని కనీసం నా జీవితంలో దేవుని మాటలన్నా అస్సలు అవకాశం ఇచ్చేటువంటి వాడిని కాదు. ఈరోజు దేవుని మందిరంలో కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నానంటే నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు, ఎండిపోయిన స్థితిలోంచి ఫలించేటువంటి జీవితంలోకి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. మా నాన్నగారు పరిచర్లో ఒక రిక్షా డ్రైవర్ సాక్ష్యం చెప్తారు. ఆ రిక్షా డ్రైవర్ పరిస్థితి ఏంటో తెలుసండి, అన్ని అలవాట్లు ఉన్నాయి ఆయనకి. సంపాదించే 100 రూపాయలని వ్యర్థంగా ఖర్చు పెడతాడు. 10 రూపాయలు మాత్రం ఇంటికి తీసుకొస్తాడు. 90 దేనికోసం వాడతాడు, పాపానికి ఉపయోగిస్తాడు. 100 రూపాయలు సంపాదిస్తాడు, కష్టపడతాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు. 100 రూపాయలు చేతికి వస్తుంది, 90 రూపాయలు పాపానికి ఖర్చు పెడతాడు. అంటే ఎలా అంటే 40 రూపాయలు దేనికి, మ్యాన్షన్ హౌస్కి. ఆ తర్వాత ఇంకొక 10 రూపాయలు సిగరెట్లకి, బీడీలకి. ఇంకొక 20 రూపాయలు దేనికంటే కైనీలకి, గుట్కాలకి, వీటికి. ఆయన గారికి, ఈ యొక్క రిక్షా డ్రైవర్ గారికి ఒక కుటుంబం సరిపోలేదు, ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సాయంకాలం అయిపోయింది, ఆమెకు కూడా 30 రూపాయలు ఇవ్వాలి, పోషించాలి కదా. అంటే కష్టపడ్డాడు 100 రూపాయలతో దేవుడు దాన్ని దీవించాడు. కానీ 90 రూపాయలు దేనికి ఖర్చు పెడుతున్నాడు, భార్యని ఒక పశువులా కొడతాడు, భార్యని పిల్లల్ని పశువులా కొడతాడు. వారి యొక్క దేహాల నిండా తట్లే, గాయాలే. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు తెలుసు ఏం చేయాలో అని చెప్పి త్రాగేసి ఇంటికి వచ్చి కొడతా ఉంటుంటే నరకం అన్నమాట ఇంట్లో. ఒకరోజు ఇలాగే ఆత్మీయ దైవజనులు మా తండ్రి గారు అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ఓ చోట ఇలాగ వాక్యాన్ని చెప్తున్నప్పుడు దూరశ్రవణ యంత్రం నుంచి బయటకు కూడా వెళ్తుంది వాక్యం. అది పబ్లిక్ మీటింగ్. ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు పాడైపోయిన జీవితాన్ని మార్చగలడు, యంత్రంగానే మార్చగలడు అని చెప్తున్నప్పుడు ఆ సాయంకాలం రిక్షా వేసుకుని ఒక మద్యపాన షాప్కి వెళ్ళిపోతున్నాడు ఆయన. అలవాటు పాపం, చిన్నప్పుడు ఎవరితో అలవాటు అయిపోయింది, విడిచిపెట్టలేకపోతున్నాడు ఆయన. వారిని మనం ఏమనడానికి వీల్లేదు. అలవాటు ఏం చేస్తుందంటే చంపేంతవరకు మనం విడిచిపెట్టదు. పాపం చేసేవాడు ఆ పాపానికి దాసుడు కదా. వెళ్ళిపోతున్న టైంలో ఎందుకు ఈ మాటలు వినపడుతుంటే అదేంటి, ఆ ప్రవచనకర్త ఎవరో నా గురించే మాట్లాడుతున్నాడు, నా స్థితిని బయటపెడుతున్నాడు ఏంటి, ఎవరన్నా చెప్పారు ఆయనకి నా గురించి అని అంటే, దైవజనులకి ఎవరు చెప్తారండి? ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి నాకు ఏమైనా బ్రీఫ్ చేస్తారా, ఇది పలానా వ్యక్తి అలా జీవిస్తున్నాడని చెప్పండి అని ఎవరన్నా బ్రీఫ్ చేశారండి? లేదు. దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుని నిలబెట్టి మాట్లాడిస్తున్నాడంటే నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, అందరితో దేవుడు మనతో మాట్లాడతాడు. ఈజ్ ద గాడ్ హూ కెన్ స్పీక్ టు us. దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేంటి నా జీవితాన్ని చెప్తున్నాడు ఏంటి అని చెప్పి ఇంట్రెస్టింగ్గా ఉంది. అనేక సినిమాలకు వెళ్ళేవాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, ఆల కథలు ఏదో కథల గురించి విన్నాడు. ఏదన్నా హరికథకు కానీ, హరికథకి వెళ్తే, బుర్రకథలకు వెళ్తే ఆ పలానా రాజులాగా పలానా దేవుడిలాగా వారి కథలు ఉంటాయి. ఈరోజు ఏంటో ఇక్కడి నుంచి నా కథ బయటకు వస్తుంది ఏంటి, నా కథ గురించి మాట్లాడుతున్నారు ఏంటి, నా కథ మారుతుంది అని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని అలాగే నిలబోయాడు, ఆకర్షించబడ్డాడు ఆ వాక్యానికి. ఏమంటే సత్యబోధకు మనుషులు ఆకర్షించబడతారు. ఎంత దూరం అయినా పర్వాలా, సత్యబోధ వినటానికి నువ్వు ఆకర్షించబడినప్పుడు, సత్యబోధ నీ జీవితంలో కార్యం చేస్తున్నప్పుడు, ఇక్కడ కాదు ఊరవతల చర్చి పెట్టినా సరే పరుగులు తీసుకుంటూ వస్తారు పోతారు, గట్టిగా చప్పులు కొడుతూ దేన్ని అనుభవించండి. అలా ఆకర్షించబడతా ఉన్నాడు. దేవుని వాక్యం సూటిగా తేటగా తనతో మాట్లాడుతూ ఉంది. తనకి తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాల గురించి, తీర్పు గురించి ఒప్పింపు చేస్తున్నాడు. నీ జీవితం ఇదే కదా. అమాయకురాలను నీ భార్యను కొడుతున్నావు, పిల్లలను కొడుతున్నావు, ఏం తప్పు చేశారు వాళ్ళు? ఎందుకు ఇలా జీవిస్తున్నావు? మా పరిస్థితులు ఎంత పేదరికంతో ఉండడానికి కారణం నీవే కదా అని చెప్తున్నప్పుడు భయంకరంగా కొట్టాను. జీవితం మారాలి, మార్చేవాళ్ళు ఎవరిని ఉంటే బాగుండు, నా అంతరంగాన్ని మార్చేవాడు, నా పాడైపోయిన జీవితాన్ని మార్చేవాడు ఎవరిని ఉంటే బాగుండు అని ఆ రిక్షా మీద ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తాకాడు.
తన ప్రతి పాపాన్ని ప్రభుత్వంలో ఒప్పుకున్నాడు. ఈ రోత బతుకు నాకొద్దు, ఈ యొక్క చెడ్డ బతుకు నాకొద్దు. అక్కడ చాలామంది ప్రార్థన చేస్తున్నారే, వారిలో ఒకరిగా మారితే నా జీవితం చాలు కదా అని అనుకున్నాడు. ఆ రోజు రిక్షా మించి తాక్కుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు తాక్కుండా ఇంటికి వెళ్ళాడు ఆ వ్యక్తి. ఆ రోజు తాక్కుండా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యను పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రేమతో. భార్య అనుకుంటుంది, నా భర్త రూపంలో ఎవరిని వచ్చారేమోలే, నేను వింటుంది కరెక్టేనా, నా భర్త స్వరమేనా అని మరలా చెక్ చేసుకుంటూ నేను అనుకున్నాను, గిల్లుకుందాము కాసేపు, నా భర్తేనా ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు. వచ్చేటప్పుడు స్టడీలో ఉన్నాడు. చేతిలో ఒక బిర్యానీ పొట్లం ఉంది, ఈ చేతిలో ఒక జిలేబీ పొట్లం ఉంది. ఆశ్చర్యపోతుంది. ఎంతో వింతను చూస్తున్నట్టు ఉంది, ఎందుకంటే తాగి రాలేదు. పేరు పెట్టి పిలిచాడు, ప్రేమగా పిలిచాడు, దగ్గర పిలిచి కౌగులించుకున్నాడు, చేతులు పట్టుకుని క్షమించు అని అడుగుతున్నాడు. పిల్లల్ని పిలిచాడు, వాళ్ళ చేతిలో ఆ జిలేబీ పొట్లం పెట్టాడు. ఇప్పుడు వరకు మీ నాన్న చాలా క్రూరుడుగా ప్రవర్తించా, నాకు తెలియలేదమ్మా, నాకు తెలియలేదు. దేవుని యొక్క వాక్యపు వెలుగులోకి వచ్చినప్పుడు నా స్థితిని దేవుని వాక్యం బయటపెట్టింది. దేవుడు నన్ను నా జీవితాన్ని వెలిగించాడు. ఇక నుంచి ఆ పాడు జీవితం నాకు వద్దు, ఇక నుంచి ఆ యొక్క భయంకరమైన జీవితం నాకు వద్దు అని చెప్పి పిల్లల మీద ఒట్టేశాడు, ప్రమాణం చేశాడు. ఆ దుకాణం దగ్గరికి నేను వెళ్ళను, ఇంకా ఆ పాడు జీవితం నాకు వద్దు అని చెప్పి ఆయన చేసిన కార్యం చెప్తే మీరు షాక్ అయిపోతారు. ఏంటి తెలుసా, మరుసటి రోజు వెళ్ళి ఏ స్త్రీతో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్పాడట, ఇక నుంచి నువ్వు నా చెల్లివి అన్నాడట. స్తోత్రం చెప్పండి. ఇక నుంచి నా చెల్లివి, నా సహోదరివి. పాత వ్యక్తి చనిపోయాడు, క్రీస్తులో నూతన వ్యక్తి బ్రతుకుతున్నాడని చెప్పినప్పుడు నిజంగా ఒక అద్భుతం అండి. ఇది కాదా పాడైపోయిన జీవితాలు వెలిగించబడటం ఏంటో మీరు నమ్మండి. మా నాన్నగారి పరిచర్లో చెప్తున్నాను, ఆ వ్యక్తి అలా రిక్షా తొక్కుకుంటూ డబ్బులను సేవ్ చేసి ఒక రోజుకి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలామంది చెన్నై వారు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, చెన్నైలో ఒక రిక్షా డ్రైవర్ 2 అంతస్తుల బిల్డింగ్ ఎవరైనా కట్టారండి? చూపిస్తారా నాకు? ఎవరైనా విజయవాడ పట్టణంలో ఏమంటే ఒక రిక్షా తొక్కుంటూ ఆ డబ్బులు సేవ్ చేసి కుటుంబాన్ని ముందుకు నడిపించడం మాత్రమే కాకుండా 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఒక సెకండ్ హ్యాండ్ లేలండ్ లారీని కట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇది కాదా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం కాదా? ఏసైని నమ్ముకుంటే నీ అలవాట్ల నుంచి దూరపరచడా? ఇదివరకు పాపానికి 90 రూపాయలు ఇచ్చావు, 10 రూపాయలు నువ్వు తిన్నావు. ఇప్పుడేమో దేవునికి 10 రూపాయలు ఇస్తున్నావు, 90 రూపాయలు నువ్వు తినేటువంటి ఆ యొక్క వ్యసనాల మీద నీకు విడుదల ఇవ్వలేదా? ఈ రోజున వ్యసనాలు లేకుండా నువ్వు జీవించావంటే బోలంత డబ్బు మిగిలిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఏమంటే చాలామంది సినిమాలకు వెళ్తూ ఉంటారు కుటుంబ సమేతంగా. చెప్పండి, సినిమాలకు వెళ్తే ఎంత అవుతుందో చెప్పండి. నేను ఒక బ్రదర్ని అడిగాను, సినిమాలకు వెళ్ళే బ్రదర్ని, బ్రదర్ సినిమాకి వెళ్తున్నారు కదా, ఎంత ఖర్చు అవుతుందండి ఈ రోజున? ఒక మల్టీప్లెక్స్లో మీ కుటుంబం అంతా సినిమా చూడాలంటే సుమారుగా అక్కడ ఏంటంటే లోపల కూల్ డ్రింకులు, పాప్కార్న్లు, ఇంకా సమోసాలు ఇవన్నీ తినడానికట ఆ టికెట్లతో పాటు ఒక కుటుంబం 5గురు వెళ్ళారంటే సుమారుగా 5,000 నుంచి 7,000 రూపాయలు అవుతుందట. ఇంకా కొద్దిగా ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు 10,000 అవుతుందేమో. ఆ 10,000 రూపాయలు నెలకి సుమారుగా 4 సినిమాలకు వెళ్ళారంటే మీ కుటుంబం 40,000. ఆ తర్వాత నీకు సిగరెట్లు, బీడీలు, ఖైనీలు అలవాట్లు ఉన్నాయంటే దానికి, ఆ తర్వాత పార్టీలకు వెళ్తున్నప్పుడు మందులు తాగామనుకోండి, నెలకు సుమారుగా నీ యొక్క పాపపు జీవితం కొరకు మనిషి సుమారుగా ఖర్చు పెట్టేది 20,000 రూపాయలు. కాదంటారా? 20,000 రూపాయలు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ పాప జీవితం నాకు వద్దు, ఈ యొక్క భయంకర జీవితం నాకు వద్దు, మందు, సిగరెట్లు, ఈ పాప జీవితం నాకు వద్దు అని అనుకుంటే నీ జీవితంలో ఎంత మిగులుతున్నాయి నీకు? చెప్పండి. 20,000 మిగులు కాదు, ఇది లాభం కాదా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం కాదా? ప్రభు దగ్గరికి వస్తే లాభం కలగదా? ప్రభు దగ్గరికి వస్తే ఆ వ్యసనాల మీద నీకు విడుదలనివ్వడా? మా తండ్రి గారు బోలంత ఖర్చు పెట్టేవాడు వ్యసనాలకి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత డబ్బులు మిగిలిపోతున్నాయి. మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే క్రైస్తవులకి డబ్బులు మిగిలిపోతాయండి. స్తోత్రం చెప్పండి. జీవితంలో దేవుడు అంత గొప్ప ఆశీర్వాదిస్తాడు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితను అనుభవించడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఏదో మ్యాజిక్ చేసాడు. దేవుడు ఏదో నీ 10 రూపాయలని ఇంకొక 10 రూపాయలుగా ఎవరో మన సాక్ష్యం చెప్తున్నారు. ఏమండి, అది అబద్ధ సాక్ష్యం అనుకోండి. దాన్ని బట్టే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఆవిడకట 10 రూపాయలు ఆ చేతిలో ఉన్నాయట, ప్రార్థన చేసిందట. ప్రార్థన చేయగానే ఆ 10 రూపాయలు 30 నోట్లు అయిపోయినాయట. దేవుని స్తోత్రం అల్లి అంటుంది. ఏమంటే దేవుడు అలాంటి మాయలు మంత్రాలు ఏమి అంటే అలాంటివి చేస్తాడా? ఆలోచన చేయండి. దేవుడు నువ్వు కష్టాజితాన్ని ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. వ్యర్థమైన వాటికి ఖర్చు అవ్వకుండా, పాప వ్యసనాలకి ఖర్చు అవ్వకుండా, హాస్పిటల్కి నీ యొక్క కుటుంబం వెళ్లకుండా, హాస్పిటల్కి బిల్స్ అవ్వకుండా, ఎవరి చేతిలో మోసగించబడకుండా. బెట్టింగ్ యాప్లు ఉంటాయా?
ప్రభుని నమ్ముకున్నవారు బెట్టింగ్లు ఆడతారా? ఆడరు. ఆ తర్వాత కోడిపందాలు ఆడతారా? ఆడరు. పేకాట ఆడతారా? ఆడరు. మరి ఇప్పుడు చాలామంది పోగొట్టుకున్నవన్నీ అక్కడేగా, పేకాటలోను, కోడిపందాలోను, చిత్తులాటలు, ఇంకేంటి చెప్పండి, బెట్టింగ్ యాప్లో. వీటితో ఎంతమంది పోగొట్టుకున్నారు? రమ్మీ ఆడ తెలుసా మీకు? రమ్మీ ఆడుతూ ఉంటారు. ఈ యొక్క బెట్టింగ్ గేమ్స్ ద్వారా పోగొట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. ధనం వ్యర్థంగా వెళ్ళిపోతూ ఉంది. కానీ నాకు ఏ అలవాట్లు లేవండి. స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన సంపాదన ప్రతి రూపాయి కూడా ఎంతో న్యాయబద్ధంగా ఖర్చు పెడతానో, ఒక్క రూపాయి కూడా పాపానికి వెళ్ళదు. స్తోత్రం చెప్పండి. సిగరెట్ల అలవాట్లు లేవు, మందు అలవాట్లు లేవు, చెడు వ్యసనాలు లేవు, చెడు బెట్టింగ్లు లేవు, ఏమీ లేవు. దేవుడు నాకు ఇచ్చిన ధనం ఏమవుతుంది? ఆశీర్వదించబడతా ఉంది. నేను తింటాను, లేకపోతే 10 మందికి పెడతాను. నేను దీవించబడతాను, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను. ఇది కాదా సూపర్ లైఫ్? చెప్పండి. ఇది కాదా పాడైపోయిన జీవితాన్ని దేవుడు వెలిగించడం అంటే ఏంటో? ఎంతమంది జీవితాలు ఈరోజున ఎందుకు క్రైస్తవుల మీద పడతారో నాకు అర్థం కాదు. క్రైస్తవులు ఏమండి వారి జీవితాల్లో ఎంతో సన్మార్గంగా జీవిస్తున్నారు. భారతదేశ అభివృద్ధిలో ప్రతి క్రైస్తవుడు ఎంతో పాత్రను పోషిస్తున్నాడే. నిజమైన క్రైస్తవుడు నిబద్ధతతో జాబ్ చేస్తాడండి. తన బాస్కి నమ్మకంగా ఉంటాడు. జీతం తీసుకున్నా నేను నమ్మకంగా చేయాలనేటువంటి దేవుని మీద భయంతో పనిచేస్తాడు. అది దేశాలకు ఉపయోగకరం కాదా? లేకపోతే రాష్ట్రాలకు ఉపయోగకరం కాదా? కంపెనీలకు ఉపయోగకరంగా కాదా? జీతం తీసుకున్న నమ్మకంగా పనిచేయాలా, అంతేగాని పని ఎగ్గొట్టేయకూడదు, మోసం చేయకూడదు అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ దేవుని భక్తులు లేనిటువంటి వాడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని భక్తులు లేనిటువంటి వాడు తన జీవితంలో తన యజమాని ఎలా మోసం చేయాలని నిత్యం ఆలోచన చేస్తుంటాడు. కానీ మనకు మనస్సాక్షి ఉందే, మనం రక్షించబడ్డామే, మనం నిజాయితీతో బ్రతుకుతామే, అది దేశానికి మేలు కాదా? లంచగొండితనం కలిగినటువంటి వారు, అక్రమాలు చేసేటువంటి వారు క్రైస్తవులు ఉన్నారండి. చూసుకోండి మీరు ఒకసారి. గొప్ప గొప్ప స్కాములు చేసినటువంటి వారు ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా? వారు నమ్మకంగా జీవిస్తారు. ఉన్నదంతలో ఏమండి దేవునికి ఇస్తారు. వారు నమ్మకంగా జీవిస్తారు. వాళ్ళు దేవుని రాజ్య విస్తరణలో వారి బలాన్ని, తలాంతులని దేవుని కోసం ఇస్తారు. ఇది కాదా పాడైపోయిన జీవితాన్ని దేవుడు వెలిగించడం అంటే? ఎండిపోయినటువంటి వాటికి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆహారం చేతికర్ర ఏం చేయబడింది? చిగురింప చేయబడింది. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని కూడా చిగురింప చేయగలడు. నీ జీవితాన్ని దేవుడు చిగురింప చేయగలడు. ఆహారం చేతికరకి చిగురు మాత్రమే కాదు, ఆహారం చేతికరకి పువ్వులు వచ్చినాయి. ఆహారం చేతికరకి ఏమొచ్చింది? పువ్వులు వచ్చి మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబీకుడైన అహరోను చేతికర చిగురించబడెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయన. చూడండి, ఆహారం చేతికర చిగురించిందట, బాదం పళ్ళు వచ్చినాయట, బాదం పువ్వులు వచ్చినాయట. స్తోత్రం చెప్పండి. ఎంతమంది జీవితాలకు పువ్వులు కావాలా? నెత్తుల మీద పెట్టుకుంటున్నారు, మంచిదే. జీవితానికి మీ యొక్క జీవితమే ఒక పువ్వుగా, ఒక సుగంధంగా మీ జీవితాల్లోంచి రావాలి. స్తోత్రం చెప్పండి. నేను షారోను పొలంలో పుష్పమును అన్నది ఎవరో? షూలమితి. నేను చెప్తున్నాను, మన జీవితాల్లో కూడా మనం చిగురించాలి. అనండి ఒకసారి, నేను చిగురించబడుదును గాక అనండి. ఏమేన్? మీరు చిగురించబడాలి. ఆ పచ్చదనం మీలో ఉండాలి. రెండోదిగా ఆహారం చేతికరికి ఏమొచ్చినాయి? పువ్వులు వచ్చినాయి. పువ్వు సువాసన ఇస్తుంది కదా. మనం కూడా పరిమళాన్ని వెదజల్లాలి. మనం కూడా మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏమంటే మనం క్రీస్తు సువాసన మనలోంచి రావాలి బయటికి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, నశించిపోతున్న వారి పట్ల, రక్షించబడుతున్న వారి పట్ల నేను క్రీస్తు సువాసన ఉన్నాను అన్నాడు. ఒక పువ్వు వలె సువాసన భరితంగా ఈ లోకంలో మనం ఉండాలి. షారోను పుష్పం వలె మనం జీవించాలి. మూడోదిగా చెప్పాలంటే ఫలాలు మన జీవితం నుంచి ఫలాలు ఉండాలి. నేను మొన్న ఒక వీడియోలో మాట్లాడుతూ, ఈరోజున ప్రవక్త ఒక వ్యక్తి నిజమైనటువంటి దేవుని సేవకుడని ఎలా గుర్తించవచ్చు? చాలామంది సేవకులను బయలుదేరుతున్నారు, అబద్ధ బోధకులు బయలుదేరుతున్నారు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మొన్న ఆఫ్రికాలో ఒక దైవ సేవకులు లేచి సెప్టెంబర్ 23వ తారీఖు రాత్రి 10 గంటలకి యేసు ప్రభు వారు వచ్చేస్తున్నారని చెప్పి దొంగబోధ చేశాడు. ఇంకేంటి, సంఘస్థులందరూ కూడా వారి ఆస్తులను అమ్మేసుకున్నారు, వారి కార్లను అమ్మేశారు, వారి ఇళ్ళలన్నీ అమ్మేసి ఇంకేంటి చర్చికి వచ్చేసి, ప్రభువా మీరు వస్తున్నారు కదా, మేము సిద్ధం అన్నారు. రాత్రి అయిపోయింది, రాలా. ఉదయానికి ఆయన అంటాడు, యేసు ప్రభు వచ్చేసారు, మీకు ఎవరికి కనబడలేదు, కానీ వచ్చి నా హృదయంలో దూరిపోయాడు ఆయన. ఇక యేసు నేనే అన్నాడు. ఇక యేసుని నేనే, ఇంకా మీరు యేసు ప్రభుని వేరేగా పూజించనక్కర్లేదు, నేనే ఆ యేసుని అని చెప్పి నాకు మొక్కండి, నా కొబ్బరికాయలు కొట్టండి, నన్ను ఆరాధించండి, ఇంక వర్షిప్ స్థానం నాది అన్నాడు ఆయన. చెన్నైలో కూడా ఒక ఆయన ఇలాగే మొదలెట్టాడు. ఇంకేంటి రాత్రి ప్రభు వచ్చేస్తాడని చెప్పినప్పుడు సంఘం అంతా కూడా అమ్మేసుకున్నారట. ఇది సుమారుగా 30 సంవత్సరాల క్రితం.